దేవుడు సూచిక్రియలు చేసే దేవుడు. నేను నా పట్ల కార్యాలు జరగడం లేదు, నేను ప్రార్థిస్తున్నాను అని చింతిస్తున్నావు అనుకుంటాను. అంటే నీ చింత చింతించొద్దు, నీ చింత యావత్ టైం లేదు. మారను మధురముగా మార్చిన దేవుడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, ఎరుకో గోడలను కూలగొట్టిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని హాయిలుగా చేసిన దేవుడు. ఎందుకంటే తన ప్రజలు మరి ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క సముద్రం దాటాలంటే దారి కావాలి కాబట్టి, వారి జీవితంలో కానానికి వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు ఈ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. మరి నమ్మినప్పుడు నీ కార్యాలు సఫలం చేసే దేవుడు కాబట్టి, మరి నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి నువ్వు నమ్మి ప్రార్థించు, ఆయన్ని వెంబడించు. అప్పుడు నీ కార్యాలు సఫలం చేసి నిన్ను స్వస్థపరిచి నీ వ్యాధి బాధల నుండి విడుదలించి నీ శత్రుముఖ నుండి చెదరగొట్టి నీ సంకటాలన్నీ తీర్చి నేను విమోచించి రక్షించి నీ ఆయన సేవకుడుగా సాక్షిగా వాడుకుంటాడు. కాబట్టి నమ్మితేనే కార్యాలు ఉంటాయి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నాకు మా సేవకి మీ అందరూ కూడా సహాయకులుగా ఉండి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఆమేన్.